జిల్లా కావలి పట్టణం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులోని దివంగత నేత వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఆయన అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. వంగవీటి మోహనరంగ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగ 79వ జయంతి వేడుకలకు కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వంగవీటి మోహనరంగ విజయవాడలో జన్మించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రంగాకు అభిమానులు ఉన్నారన్నారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. బీద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగ ఎంతో కృషి చేశాడని రంగా సేవలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొనియాడారు. రంగా జయంతి వేడుకల్లో వంగవీటి మోహనరంగ విగ్రహ కమిటీ సహకారంతో చిరు వ్యాపారులకు రంగ యువసేన పేరుతో గొడుగులను ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కులాలకు మతాలకు అతీతంగా రంగ అభిమానులు పాల్గొన్నారు. పెద్ద కొడుకు వానకి తుఫాను కూడా ఉండండి. మా దేవస్థాన ఆధ్వర్యంలో మా కావలి ఎమ్మెల్యే గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మధ్యలో మేము వేడుకలు జరుపుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత అవకాశం ఇచ్చినందుకు మా దేవస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కావలసిన ఈరోజు ముఖ్యంగా రంగా గారి వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని కావల్లో ఉన్నటువంటి మన కాన్సెప్ట్ విగ్రహాన్ని పూలమాల నడిపించి ఘననివాళులను జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ఎమ్మెల్యే కాకపాటి వెంకట కృష్ణారెడ్డి గారు అది ప్రతి సంవత్సరం కూడా కావలి స్టాచ్యూ సిటీ అంటారు. ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా దాని సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నారు. చాలా గర్వకారణంగా ఉంది. వంగవీటి మోహన్ రంగా గారు కులస్తుడికి కాపు కులస్తుడే అయినప్పటికీ కూడా అన్ని కులాలకి మతాలకి అతీతంగా ప్రజల సమస్యల గురించి పోరాడి విశేష ఆకరణగా లభించుకొని ప్రజల మధ్యలో అనూహ్యమైన స్పందనతోటి నిలబడడం అనేది జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ మరొకసారి తను చేసినటువంటి మంచి పనులని గుర్తుంచుకొని ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాం.
ఆలోచనలు, ఆయన భావాలు ఈరోజు మన కావలి కూడా తాకింది. 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రంగా గారి భావాలను మన ప్రాంతాల్లో కూడా చూపించాలి. వారు పేదల కోసం ఎలా బతికారో తెలియాలి, ఎందుకు ప్రాణాలు అర్పించాడో పేదవాళ్ళకి తెలియడం కొరకు ఈరోజు కావలి నడిబొడ్డున ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు ఇక్కడ తిరిగేవాళ్ళు చూసే విధంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం. విగ్రహం ఏర్పాటు చేయటం ఒకటే ముఖ్యం కాదు, నిరంతరం ఆయన భావాలను ప్రజలకు పుచ్చుకోవడంలో కావలి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ కమిటీ నిరంతరం కూడా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషదాయకం. ఆయన యొక్క జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఎప్పుడు కూడా మనం ఒక్కరిమే బాగుండాలని ఆలోచన కాదు, ఎదుటివాడు బాగుండాలని మనం కోరుకున్నప్పుడే ఆ దైవం కూడా ఈరోజు ఘనంగా ఆయన జన్మదినం రోజున మాల వేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం, నాకు నచ్చినటువంటి పేద పడుకు బలహీన వర్గానికి ఈరోజు రంగా కమిటీ ఎంతో కొంత చేరుతున్నట్టు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఆయన యొక్క ఆలోచనలు, స్ఫూర్తిని మనందరం గుర్తించుకోవాలి. ప్రతి ఒక్క పేదవాడు ఇంట్లో ప్రభుత్వ స్థలం తీసుకొని నివసిస్తున్నాడంటే దానికి ప్రేరణగా వంగవీటి మోహన్ రంగా గారి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తూ రంగా గారి ఆశయాలను నిరంతరం కూడా ప్రజలకు తీసుకుపోవడంలో నేను కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనులు చేస్తూనే ఉన్నా. మన కావలిని కనుకపట్టం చేసే దిశగా పేదవాడు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, పేదవాడికి చెందాల్సినటువంటి హక్కులను రాయించే విధంగా ఈ కావలిని ఎప్పుడు కూడా మాకు కాస్తంలో ఉంటాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతి రోజున ఈరోజు కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ ఉన్నటువంటి రంగా గారి కాంస్య విగ్రహానికి ఈ రోజున మన ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ఆ రోజు ఆ కాంస్య విగ్రహానికి ప్రతిష్ట కార్యక్రమంలో ముందుండి కార్యక్రమాన్ని నడిపినటువంటి మన నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ సందర్భంగా రంగా గారి ఆశయాలను కొనసాగిస్తూ వారు ఏ రకంగా అయితే కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఆయన పాటుపడినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుకు తెచ్చుకుంటూ వారి ఆశయాలను కొనసాగించే విధంగా కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రంగా గారికి ఘనంగా ఈ రోజున జయంతి సందర్భంగా వారి యొక్క స్మృతులని నెమరు వేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్న దానికి చాలా సంతోషంగాను చాలా ఒక రకంగా బాధగాను కూడా ఉంది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగా అభిమానులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి ఇక్కడ వచ్చేసిన వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులకు, పుర ప్రముఖులకు, నా తోటి మిత్రులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వంగవీటి మోహన్ రంగా విగ్రహ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి మనసున్న వ్యక్తి యొక్క విగ్రహం కావలిలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈ మోహన్ రంగా గారి విగ్రహ కమిటీ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అయితే, పేదవారి కోసం, పట్టెడు అన్నం కోసం, జానడు స్థలం కోసం అసూలు బాసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారిని మనందరం కూడా స్ఫురించాలి, ఎప్పుడు కూడా వారి గురించి మననం చేసుకోవాలి. వారు చూపి
చూపిన మార్గం, వారు సాధించిన విజయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అన్ని ప్రభుత్వాలు నాంది పలకబట్టే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పేదవారు జానుడు స్థలంలో ఉండేటువంటి స్థలాలకి ప్రభుత్వాలు నాంది పలికారు. దానికి సృష్టికర్త వంగవీటి మోహన్ రంగా గారు. వారు ధీరోదాత్తమైనటువంటి నిర్ణయం తీసుకొని పేదల బడుగు బలహీన వర్గాలు, కృష్ణానదిలో ఒడ్డున ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి, కృష్ణానది పొంగినప్పుడల్లా కూడా కృష్ణలంక ప్రాంతాలన్నీ మిగతా ప్రాంతాలన్నీ కూడా మునగకపోతున్నాయి, ధనవంతుడు మిగులీలలో నివసిస్తున్నాడు, పేదవాడు ఫుట్పాత్ మీద బతుకుతున్నాడు, ప్రకృతి వైపరీత్యాలకు చెల్లించి ఎప్పుడు ఏం జరుగుతుందో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వారు కూడా ధనవంతులతో సమానంగా నిద్రపోవాలి, సమానంగా ఇల్లు నిర్మించుకోవాలి, వారి కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పి బహుశా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల కోసం దీక్ష చేసి పేదవారికి ఇల్లు చేతకు చేసినటువంటి వ్యక్తి. అందుకే మన కావలలో కూడా రంగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. పేదవాడికి సేవ చేస్తే ప్రజలు ఎలా గుండెల్లో పెట్టుకుంటారో మనందరం చూస్తున్నాం. రంగా గారి విగ్రహం, ధనవంతులు చనిపోతే 6 నెలలు గుర్తుంటాడు, కానీ ప్రజలకు పనిచేసిన వ్యక్తి చనిపోతే జీవితాంతం గుర్తుంటాడు. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.